దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఎంతో చక్కగా ఆత్మీకంగా దేవుడే మనల్ని నడిపిస్తూ ఆత్మీకంగా బలాభివృద్ధులను నడిపిస్తూ ఉండగా ఈ దినం వాగ్దానం చూద్దాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి సామెతలు 3వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. నీకు దీర్ఘాయువును సుఖజీవంతో గడిపే సంవత్సరములను శాంతిని నీకు కలుగు చేయను. నా కుమారుడా, నా ఉపదేశం మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా కైకొనుము. ఈరోజు దేవాది దేవుడు మనకి ఇచ్చిన బలమైన వాక్కు. దేవుని బిడ్డలారా, నా కుమారుడా, నా ఆజ్ఞలను కైకొనుము, నా యొక్క ఉపదేశంను మరువక నీవు దాన్ని హృదయపూర్వకంగా కైకొంటే, ఏదైతే నేను ప్రతిదినం నీతో మాట్లాడుతున్నానో ఆ ఉపదేశం నువ్వు హృదయపూర్వకంగా కైకొంటే, నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే సుఖజీవంతో గడిపే సంవత్సరంలోనే నేను నీకు దయచేస్తానని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సంవత్సరాన్ని మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి మన మీద ఉంటూ ఉండగా మనల్ని దీవించాలని, ఆశీర్వదింప చేయాలని, హెచ్చించాలని, గొప్ప చేయాలని దేవాది దేవుడు ఎప్పుడు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చూస్తుంటే నిన్ను జీవింప చేయాలని, నీకు సుఖాన్ని ఇవ్వాలని, నెమ్మదిని ఇవ్వాలని, సమాధానాన్ని ఇవ్వాలని, సకల ఆశీర్వాదం నీకు దయచేయాలని దేవుడు ఎప్పుడూ ఆశతో నువ్వు ఏది అడిగితే అది నీకు సహాయం చేయాలని దేవుడు నీ వైపు చూస్తూ ఉంటే, నీవు ఆయన మాట మీరి ఆయన ఆజ్ఞలు తప్పిపోయి ఆయన ఉపదేశంలో మీరిపోయే పరిస్థితులు నీవు ఉంటూ ఉన్నావు. కాబట్టి ఈరోజు జీవితంలో దుఃఖము, శాపము, కష్టము, నరకము, వ్యతిరేకత, కన్నీరు, వేదనతో ఉంటూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒకటి దేవుడు మనకేం తెలియజేశాడో, ఏ ఆజ్ఞలు బయలుపరిచాడో, ఏ యొక్క ఉపదేశం అందిస్తూ ఉన్నాడో దాన్ని చక్కగా విని అనుసరించి నడుచుకుని ఎడలా కొన్ని దీవెనలు మన మీదకి వచ్చి ప్రాప్తిస్తే కనుక ఒకటి మనం నేర్చుకుందాం. దేవుడు ఏం చెప్తున్నాడో, ఏం బయలుపరుస్తున్నాడో దాన్ని అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నిద్దాం, ప్రయాసపడదాం. ఎందుకంటే ఇక్కడ దేవాది దేవుడు మీకు సుఖముగా బ్రతికే సంవత్సరాలు నేను దయచేస్తాను. దేవుని వల్ల వచ్చే బ్లెస్సింగ్ దేవుని బిడ్డరా, అది కొన్ని యుగాలకి, తరతరాలకి, మన నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా రావాలి అంటే దేవుడే ఆ దీవెన కలిగించాలి. మనుషుల వల్ల వచ్చే దీవెన ఏంటంటే అది కొంతకాలమే, అది కొద్ది సమయమే, కొంతవరకే, కొంతమేరనే మనం చేయగలము. కానీ దేవుడు సహాయం చేస్తే యుగములు, తరతరములు, మరి నీ యొక్క తరతరాలు కూడా దీవెనను అంతే విధంగా దేవుడు ఆ రీతిగా దీవిస్తాడు, ఆ రీతిగా ఆశీర్వదింపజేస్తాడు. అందుకని ఇక్కడ దేవాది దేవుడు ఏమని అంటున్నాడంటే, నీకు అనేక సంవత్సరంలో నేను ఇస్తాను, నా వల్ల నీకు సుఖజీవం ఉంటుంది, నా వల్ల నీకు దీర్ఘాయువు ఉంటుంది, నా వల్లనే నీకు అనేకమైన మేలులు జరుగుతాయని దేవాది దేవుడు తెలియజేస్తూ ఉండగా, ఈరోజు ఎవరి దృష్టిలో ఉంటున్నా, ఎవరి కొరకు ప్రయాసపడుతున్నా, దేని కొరకు నువ్వు కష్టపడుతున్నా, ఒకటి నిన్ను చూస్తున్న దేవుడి దృష్టిలో నువ్వు ఉండాలి. దేవుడే నేను హెచ్చించాలి, దేవుడే నేను ఆశీర్వదింప చేయాలి, దేవుడే సుఖజీవంతో గడిపే సంవత్సరాలు నీకు సెలవివ్వాలి. కాబట్టి ఒకటి యథార్థంగా బ్రతకడానికి సిద్ధపడు, నీతిగా బ్రతకడానికి సిద్ధపడు, దేవుడి ఉపదేశాన్ని విని అనుసరించి నడుచుకోవడానికి ప్రయాసపడుతూ ఉండు. ఎందుకంటే దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడే, కృప చూపేది దేవుడే, సమస్తం అనుకూలపరిచేది దేవాది దేవుడే తప్పించి మరి మనుషుల వల్ల ఏది జరగదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకటి సంవత్సరం ఎండింగ్లోకి వచ్చేసాం. మరి ఈ సంవత్సరం అంతా ఏం సంపాదించావు, ఏది ప్రయాసపడ్డావు, ఏది పొందుకున్నావు, ఏదైనా మేలు చూసావా, ఏదైనా అద్భుతం చూసావా, ఏదైనా నీ పట్ల జరగవలసిన కార్యం ఏదైనా జరిగిందా? జరుగుంటే మంచిదే, కానీ జరగకపోతే ఇంకా జీవితాలు మార్చుకుందాం. నెక్స్ట్ ఇయర్లో అడుగు పెడుతూ ఉండగా ఇంకా రూపుదిద్దపడదాం, ఇంకా దేవుని చేతికి అప్పగించుకుందాం. ఇంకా మార్చుకునేది ఏదైనా, నడుచుకోవాల్సింది ఏదైనా ఉంటే, గత కాలంలో ఉన్న పాపం మరలా ఈ సంవత్సరంలో నిన్ను తరమకుండా, నిన్ను వెంటాడకుండా, మరలా అదే పాపాన్ని నువ్వు చేయకుండా, మరలా అదే శాపాన్ని కొని తెచ్చుకోకుండా ఈ వచ్చే సంవత్సరమైనా దేవుని కృపతో నింపబడడానికి, దేవుని ఆశీర్వాదంలో ఉండడానికి సిద్ధపడు. జ్ఞానం తెచ్చుకో, దైవికంగా ఎదుగు, దీవెనకరంగా ముందు కొనసాగు. నీ వలన అనేక కుటుంబాలు, నీ కుటుంబము, నీ సంఘము, నీ యొక్క సమాజము, నీ వలన నీ పట్టణానికి మేలుండాలంటే నువ్వు మార్చబడాలి, దిద్దపడాలి. దైవికంగా దేవుడి ఉపదేశంలో నిలబడడానికి ఎప్పటికప్పుడు సిద్ధపడుతూ ఉండగానే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. సుఖజీవంతో గడిపే సంవత్సరాలను నీకు ఇవ్వబోతూ ఉండగా సంతోషంగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుల గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్వచనాన్ని బట్టి నీకు మహిమ. ఎంతమంది వాగ్దానం చూస్తున్నారో వారు ఇంకా కొత్త సంవత్సరంలోకి, కొత్త దీవెనలో అడుగు పెట్టాలని, వారందరూ దీర్ఘాయుతో అనేక సంవత్సరంలో సుఖజీవంతో గడిపే సంవత్సరాలు వారికి ఉండాలని నీ ఆజ్ఞ చొప్పున వారికి జారీ చేస్తూ, నీ ఉపదేశంలో నీ ఆజ్ఞల క్రమం
చొప్పున వారిని నడిపింప చేస్తూ నీవే గొప్ప దేవునిగా వారికి ముందుంటూ మంచి మార్గంలో నడిపించే దూతల్ని కావలిగా పెట్టి ఏది మాట్లాడాలి, ఎలా కొనసాగాలి, ఏ రీతిగా దైవికంగా దీవించబడాలో అన్ని రీతులుగా జ్ఞానం దయచేస్తూ ఈ నామానికి మహిమ తెచ్చుకుంటూ బాడీస్ మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెనలు శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకుంటూ కొత్త సంవత్సరం మంచి దీవెనలుగా నిమ్మని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్ షేర్ కామెంట్ చేయండి. ఉపవాస ఆరాధన జరుగుతున్నాయి, 7 దినాలు వాగ్దాన పూర్వకమైన ఆరాధన జరుగుతున్నాయి. మీరందరూ కలుసుకుంటూ ఉండండి. రెండోదిగా రేపటి మరి ఈ దినమున ప్రత్యేకంగా సాయంత్రం 9:30కి ఆరాధన ప్రారంభించబడుతుంది. పాస్టర్ యోగోషువా జేపీఎం చర్చ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ 31st నైట్ కాబట్టి 2 గంటల వరకు లైవ్ ఇస్తాం, కలుసుకోవచ్చు. మరి జనవరి 1st 11 గంటల నుంచి మరి 2 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. మరి వాగ్దాన పూర్వకంగా సిద్ధపడదాం. దైవికంగా మందిరాలకు వెళ్ళి దైవిక వాగ్దానాల కొరకు ఎదురు చూస్తూ మరి సంవత్సరానికి తగిన ఆశీర్వాదాన్ని పొందుకుంటూ దైవికంగా బ్లెస్ అవ్వడానికి మనం ఎప్పుడు సిద్ధపడదాం. కాబట్టి ఒకవేళ మాతో కలిసి ఆరాధించాలనుకుంటే ఫ్యామిలీ పట్టణంలో జేపీఎం మినిస్ట్రీస్ యొక్క చర్చి ప్రాంగణంలో ఈ ఆరాధన జరుగుతూ ఉంటే కలుసుకోవచ్చు. దేవుని నామాన్ని మహిమ పరుద్దాం.